హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నందన్ సెక్యూరిటీస్. ఈరోజు ఇంట్రాడే ఈక్విటీ ట్రేడింగ్ డే ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజు నేను డే 2లో కోల్‌పాల్ అనే కోల్‌పాల్ అనే స్టాక్‌లో ఎంట్రీ అయితే తీసుకోవడం జరిగింది. ఆ ఎంట్రీ వచ్చేసి నేను ఈ లెవెల్‌లో అంటే 10 ఆ టైంలో అయితే ఇనిషియేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇదనేది నా డైరెక్షన్‌లో మూవ్ అవుతూ మళ్ళీ ఇప్పుడు స్టాప్ లాస్ కన్సాలిడేషన్ స్టేజ్‌లో ఉంది. నేనైతే నా యొక్క రిస్క్ రివార్డ్‌ని 1:2గా అయితే ప్లేస్ చేయడం జరిగింది. చూడొచ్చు మీరు. ఈరోజు నేను ఎంట్రీ తీసుకోవాలనుకున్న స్టాక్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అంటే బంధన్ బ్యాంక్, ఇంకా సోనా. సోనా కూడా మనకి 1:1 దాటి మనకి టార్గెట్‌లయితే ఇచ్చింది. ఆల్కెమ్ లాబొరేటరీస్ కూడా మనకి 1:2 టార్గెట్ 1.5 వరకైతే టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఈ సీజీ పవర్ అయితే మనకి ఎంట్రీ అయితే అంతగా అనిపించలేదు. మంచి ప్రొజెక్షన్ అనిపించలేదు. ఇంకా గ్లెన్మార్క్ ఫార్మా వచ్చేసి మనకి 1:2 1:2.5 అండ్ 3 వరకైతే టార్గెట్ ఇచ్చింది. ఇవి అన్నీ నేను ఈ స్టాక్స్ గురించి నేను ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానంటే, ఫస్ట్ నేను 1 ఆర్ 2 ట్రేడ్స్ లిమిటెడ్ ట్రేడ్స్ మాత్రమే చేస్తాను కాబట్టి, అందులో ఫస్ట్ ఎంట్రీ అయితే నాకు కోల్ ఈ స్టాక్‌లో మాత్రం వచ్చింది. ఇది నేనెప్పుడు తీసుకున్నాను అంటే 10కి నేను ఎంట్రీ అయితే తీసుకున్నాను. కానీ మిగతా వాటిల్లో ఎంట్రీ అనేది మనకి ఆఫ్టర్ 10 తర్వాత వచ్చింది కాబట్టి వీటిలో నేనైతే ఎంట్రీ అయితే తీసుకోలేకపోయాను. ఎందువల్లంటే మనం రూల్స్‌కి స్ట్రిక్ట్ అయి ఉండాలి కాబట్టి. ఇంకా చూడొచ్చు ఈరోజు నేను ఫైండ్ ఔట్ చేసిన స్టాక్స్ అన్నీ కూడా మనకి మోర్ దెన్ 1:1 టార్గెట్‌లయితే ఇచ్చాయి. కానీ మనం తీసుకున్న ట్రేడ్ అయితే స్టాప్ లాస్ సైడ్ అయితే ఎళ్తుంది. ఓకే. మనం రూల్స్‌కి అయితే స్టిక్ అయి ఉండాలి. ఇంకా ఈరోజు నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. చూడొచ్చు మనకి ఈరోజు నిఫ్టీ అనేది బిగ్ గ్యాప్ అప్‌లో ఓపెన్ అయింది. కానీ అది సస్టైన్ అవ్వలేకపోయింది. సడెన్‌గా ఫాల్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఈ లెవెల్‌లో సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఆహ్, రైజ్ అయింది. ఆఫ్టర్ దట్ మళ్ళీ సెకండ్ హాఫ్‌లో కూడా నిఫ్టీ అనేది ఫాలో అవుతుంది. చూడొచ్చు మీరు. ఈ సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫాల్ వల్ల మీన్స్ మన స్టాక్స్ ఎంట్రీస్ కూడా మంచిగా ప్రైస్ యాక్షన్ ఉన్న ఎంట్రీస్ కూడా ఫాలో అవుతున్నాయి. ఓకే. మన మార్కెట్‌కి షిఫ్ట్ అయి ఉండాలి కాబట్టి మన ఎంట్రీ అండ్ టార్గెట్‌కి ఏదైతే అదైంది. ఇంకా నేను నిన్న తీసుకున్న ట్రేడ్ వచ్చేసి చెప్తాను చూడండి. నిన్న తీసుకున్న ట్రేడ్ అయితే నాకు 1:1 టార్గెట్‌లు అయితే ఎగ్జిట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఆఫ్టర్ 1 తర్వాత అది సడెన్‌గా రివర్సల్ అయింది. అందువల్ల నేను రివర్స్‌లో అవుతుందని 1:1కి ఎగ్జిట్ అవ్వడం జరిగింది. 1:1 టార్గెట్‌కి అయితే అంటే నా క్యాపిటల్ మీద నాకు 1% అయితే రావడం జరిగింది. ఈరోజు నేను కోల్‌పాల్ అనే దాంట్లో ఎంట్రీ తీసుకున్నాను కదా! ఆ ఎంట్రీ అండ్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ అయితే ఇక్కడ ప్లేస్ చేశాను. అది ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ ఏమొస్తుందో నేను నెక్స్ట్ వీక్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చూడొచ్చు మీరు. ఇప్పుడు నేను తీసుకున్న ఎంట్రీ వచ్చేసి కిందకైతే ఫాల్ అయింది. మళ్ళీ చూడొచ్చు. మళ్ళీ రివర్సల్ అయితే అవుతుంది. ఓకే. ఏం జరుగుతుందో ఎండ్ ఆఫ్ ద డే చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. జై హింద్.